బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మ
వివేకామృతం సాధకులం. ఈ మాండూక్యోపనిషత్తు మన ఓంకారం వెనక ఉన్న జ్ఞానాన్ని ఇందులో ఉద్దేశించబడింది. సో జ్ఞానానికి మేము ఇవాళ అభిషేకం చేయదలుచుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఏం తెలుసుకుంటే మనిషి ఉన్నతంగా జీవించవచ్చు, ఏం తెలుసుకుంటే మనిషి మాతృక మూలం తెలుస్తుందో మహర్షులు ఏనాడో మన ఉపనిషత్తుల్లో, మన సనాతన సాంప్రదాయంలో మనకు అందించారు. వారు అందించిన సంపద మనకి ఉపనిషత్తులు, వేదాలు. అందులో ముఖ్యమైనదిగా ఈ మాండూక్యోపనిషత్తు. ఈ మాండూక్యోపనిషత్తులో ఓంకారం యొక్క జ్ఞానాన్ని పొందుపరిచి మహర్షి మన మానవాళ్ళందరికీ అందించారు. ఇది ఏ ఒక్కరి సొత్తో కాదు. మన సనాతన సాంప్రదాయపు వారసులుగా మా వంతు కృషి, మా గురువుగారు అందించిన జ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ జ్ఞానానికి పట్టాభిషేకం మహోత్సవం జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ట్రూత్ వివేకామృతం, 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 జై ట్రూత్ వివేకామృతం. ఉపనిషత్తు అనే కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని వెనకాలన్న విజన్, దీని వెనకాల ఇలా చేయాలి అనే ఇదంతా, ఈ గ్రంథాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా గురువుగారి సంకల్పం. మా గురువుగారి పేరు శ్రీ వివేకానంద గారు. సో ఆయన మా అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తారనమాట. సో ఆయన సంకల్పం ఏంటంటే ప్రతి వీధికి తిరిగి, ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి మనిషికి ఈ జ్ఞానం అర్థం అవ్వాలన్నది ఆయన సుసంకల్పం. సో అందులో భాగంగా మాండూక్యోపనిషత్తుని ప్రచారం చేస్తున్నారు. మాండూక్యోపనిషత్తు ఎందుకు అంటే, మాండూక్యోపనిషత్తులో ఓంకారం జ్ఞానం చెప్పబడింది. ఓంకారమే ఎందుకు అంటే, ఓంకారం మన పుట్టినింటి చిరునామా. సో ఓంకారం అనే జ్ఞానం అందరికీ అర్థమైతే దానిలో ఉన్న అంతరార్థం. సో మన పుట్టినింటి చిరునామా అనేది అందరికీ అర్థమవుతుంది. సో మానవుడి మాతృక మూలము, విశ్వానికి మాతృక మూలము ఓంకారం. అదొక్కటి అర్థమయ్యేలాగా ప్రతి మనిషికి ఇది తెలియజేయాలని మా గురువుగారి సంకల్పం. దానికి మేము ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై వివేక్. చలపల నుండి వచ్చాను. ఇక్కడ ప్రగడవారంలో శ్యామలాదేవి గారు ఈ మాండూక్యోపనిషత్తు మా గురువుగారు రాసిన భాష్యాన్ని అందరిలోకి తీసుకెళ్లాలని సంకల్పంతో ఊరేగింపు చేస్తుంటే మేము పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. కానీ అసలు దీనికి ఇంత ఇదిగా చేయడానికి కారణం ఏంటంటే, గత 25 సంవత్సరాలుగా మా గురువైనటువంటి శ్రీ వివేకానంద గారు సనాతన సాంప్రదాయంలోని గ్రంథాలన్నీ, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నిట్లోని భాష్యము అందరికీ అర్థమయ్యేటట్టు గ్రంథాలు భాష్యం రాశారు. అది అందరికీ అర్థం అవ్వాలంటే గ్రంథాలు అందరిలోకి తీసుకెళ్లాలని మేము ఇట్లా ఊరేగింపుగా మేము చేస్తున్నామన్నమాట. సనాతన సాంప్రదాయం అందరిలోకి తీసుకెళ్ళాలి, అది అర్థమైతే కనుక ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా మహర్షులు గ్రంథాలు రాశారంటే ఇప్పుడు ప్రస్తుత జీవనశైలికి అవి అర్థమైతే కనుక అందరికీ ఉపయోగపడుతుంది అన్నది మా ప్రయత్నం అండి. 20 సంవత్సరాలుగా మేము ఈ జ్ఞానం నేర్చుకుంటున్నాము. 20 సంవత్సరాల నుంచి మా గురువు గారు చెప్పేది ఒకటే, ఓంకార జ్ఞానం. ఓంకారం అంటే మన పుట్టినింటి చిరునామా. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన మాతృక ఏంటి, మన మూలం ఏంటి చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరి ఈ ఓంకార జ్ఞానాన్ని తెలియజేయాలనే శుభ సంకల్పాన్ని ఈ మాండూక్యోపనిషత్తు అనే గ్రంథంలో రచించారు. మాండూక్యోపనిషత్తు మహర్షి మార్ధవుని. ఈయన రచించిన జ్ఞానం భగవద్గీత ఎవరికి అర్థం కాకపోయినా కూడా ఈ గ్రంథం ఎవరు చదువుకున్నా అర్థమయ్యేలాగా భాష్యం రచించారు మా గురువు గారు. ఇది ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళి ఈ జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో ఈరోజు నేను ఈ ప్రగడవర్గం గ్రామంలో ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఈ బుక్ అందించి జ్ఞానాన్ని తెలియజేస్తాము. ప్రగడవరం గ్రామంలో ఇది ఒక ముఖ్య ఉద్దేశంతో మా గురువుగారు అందించిన మాండూక్యోపనిషత్తు గ్రంథాన్ని, ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన సాంప్రదాయం బాగా మరుగున పడిపోయింది. అంటే అది మనకి అందకుండా పోయిందనమాట. ఎంతో ఈజీ అయిన ఈ గ్రంథాన్ని, మరుగున పడిపోయిన గ్రంథాన్ని మళ్ళీ మా గురువుగారు భాష్యం చెప్పి ఈ గ్రంథం యొక్క అంతరార్థాన్ని తెలియజేసి ముందు ఈ గ్రంథరాజ్యాన్ని ఊరేగింపు మాత్రమే చేస్తున్నాము. ఆ ఊరేగింపులో సంస్థ పేరు కానీ ఏం లేదు అసలు. అక్కడ ట్రూత్ వివేకామృతం ఉంటుంది అంటే అది మాండూక్యోపనిషత్తు పేరే. ఆ బుక్ను కేవలం ఈ బుక్ ఉందని ఊరకు తెలియజేయటం మా యొక్క లక్ష్యం, గురువు చెప్పిందన్నమాట. దీని విధానం అనేది గురువుగారు అసలు ముందు ఈ ప్రచారం అంతా జరిగిన తర్వాత ప్రతి ఊరిలో, అంటే ఇప్పటికి 3 సార్లు చేశాం మేము, ఇది 3వ ఊరు అనమాట ఇది. ఇట్లా ప్రతి ఊరిలో విలేజ్లో ముందు స్టార్ట్ చేసి ఈ భగవద్గీత గ్రంథాన్ని ఈ పేరును పరిచయం చేయమన్నారు అనమాట. అది మా యొక్క లక్ష్యం. ఎందుకు ఇప్పుడు రాబోయే నాగరికతకి ఈ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ దీని యొక్క విధానం అడుగుంటిపోయిందన్నమాట.
అంటే ఆ అడుగంటిపోయిన సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీసి ముందు దీని యొక్క ఒక మాండుకోపనిషత్తు ఉందని తెలియజేయడానికి మా ముఖ్య ఉద్దేశం. తర్వాత గురువుగారు చెప్పిన ఆ పద్ధతి ప్రకారం మేము ఈ ఊరేగింపులో పాల్గొంటూ ప్రతి ఒక్క ఊరు నుంచి మేము వచ్చాము. నాది కూడా గుంటూరండి. మేము ఒట్టి చేయట ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క గ్రంథాన్ని మీరన్నట్టుగానే అందరికీ తెలియజేసి ఇవ్వటమే మా బాధ్యత అనమాట. అది మేము పెట్టుకున్న లక్ష్యం. అది మేము నేను MBA స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. ఇంకా నేను క్రికెట్ కూడా ఆడతాను. ఈ మాండుక్యోపనిషత్ గ్రంథానికి మా గురువుగారు శ్రీ వివేకానంద భాష్యం చెప్పారండి. ఈ మాండుక్యోపనిషత్తులో అంతరార్థం తెలుసుకుంటే, ముఖ్యంగా ఈ వయసులో ఉన్న వాళ్ళు తెలుసుకుంటే లైఫ్ని ఇంకా బెటర్గా లీడ్ చేయొచ్చు. ఈ మాండుక్యోపనిషత్ గ్రంథంలో ముఖ్యంగా ఓంకారం గురించి, మన పుట్టినిల్లు గురించి, మన చిరునామా గురించి చాలా వివరంగా వివరించారండి. ఈ గ్రంథం అందరూ తెలుసుకోవాలి, వయసుతో సంబంధం లేకుండా అందరూ తెలుసుకోవాలి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం.
అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక వరాహరూపం దైవవరీష్టం వరాహరూపం దైవవరీష్టం వరస్మితవదనం వజ్రదంతధర రక్షాకవచం शिव संभूत भुवि संजात ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವನೀತ ಸಾವಿರದೈ गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा जल जनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा अगणित गुणगण शरण शरणद विदलित सुरलि कुजाला अगणित गुणगण शरण शरणद विदलित सुरलि कुजाला विदलित सुरलि कुजाला मम तापमपा गुरुदेवा मम पाप
మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య
మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెల్లకి పెళ్ళీడు పాపలకి, పలచిన వరుడంటే రామచంద్రుడే. రతినైన నదిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
పఠిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాదేశ గోవింద వృషపర్వకేశ గోవింద సప్తశైలేశ గోవింద సుప్రభాకరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమాలరుచిన గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద
అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీతవంక బోరకంట చూసినాడు, సీతవంక బోరకంట చూసినాడు. ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫళ 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 విరిగెను శివధనువు, కళలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ. దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ. దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో. దేవయాత్రలో నేను కొనసాగినాళ్ళు కేవలం మిమ్మల్ని మాత్రమే స్తుతించాలి. జీవాత్మ దేహధారే ఈ దేవయాత్రలో కొనసాగినాళ్ళు కర్మభూమిగా పిలువబడుతున్న ఈ రంగస్థలంలో కేవలం తనలో నిష్కృతమై ఉన్న తానే అయ్యున్న పరమాత్మగా పిలువబడుతున్న తన అంతర్యామిని మాత్రమే స్థితించి ఓ స్థిర చిత్తాన్ని ప్రసాదించమని ఉపదేశింపబడిన జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రతినిధిగా ఆశిస్తుంది. మహిమాన్వితమైన ఈ సుజ్ఞానానికి మహర్షి మాండూక్యోపనిషత్గా నామకరణం గావించారు. కావున ఈ సుజ్ఞానానికి మాండూక్యోపనిషత్తు అన్న శీర్షిక
काञ्चन रञ्जनि दुर्जन भञ्जनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शम्भु सती